ఈ బర్డ్స్ అయితే ఇప్పుడు ఇయర్ నాకు 22 బర్డ్స్ మాత్రమే పర్మిషన్ అని చెప్పా కదా. సో అందుకని చెప్పేసి ఆ బర్డ్స్ అయితే నేను చూపిస్తున్నాను, చూడొచ్చు మీరు. ఇదైతే ఫస్ట్ బర్డ్ ఇయర్ మనం రేస్ చేసే యంగ్ బర్డ్స్లో, అంటే యంగ్ ఈ ఎల్లో కలర్ రింగ్స్ ఉన్నవన్నీ యంగ్స్. సో మీరు చూసుకోవచ్చు, ఇది ఫస్ట్ బర్డ్ అనమాట. చూడండి మీరు నీట్గా చూసుకోవచ్చు. దీని పేరు వచ్చి నేను పెట్టుకుంది ఎత్తుకాళ్ళు అనమాట. ఎత్తుకాళ్ళు లేదా బ్యూటీ ఆర్సమ్ ఏదైనా తర్వాత పెట్టుకుందాం దీని సంగతి. నేను మామూలు పిలుచుకునేది ఎత్తుకాళ్ళ చక్కర అంటాను నేను. సో నెక్స్ట్ చూసుకోవచ్చు, అక్కడ ఉంది కదా, వాడే కోకో బాయ్ గాడు. వాడు కోకో బాయ్ గాడు. నెక్స్ట్ చిట్టుముక్కు, ఇది చిట్టి, దీని పేరు చిట్టి. ఓకేనా, చిన్న ముక్కు ఉంటుంది కదా అందుకని చిట్టి. ఇదైతే దుబాస్, బాక్సర్ దుబాస్ లేదా పొట్టు దుబాస్ అని పిలుచుకుంటాను నేను. అలా అలవాటు అనమాట, అలా పెట్టుకున్నాను అనమాట. సో ఒక 4 బర్డ్స్ అయ్యాయి కదా ఇప్పటికీ. ఇది గ్రెజిల్ ఫస్ట్ బ్లూ అనమాట, సెకండ్ బ్లూ. ఇది గ్రెజిల్ సెకండ్ బ్లూ, ఎందుకంటే గ్రెజిల్స్కి ఒక సబ్జా పుట్టింది అనమాట, అందుకు సెకండ్ బ్లూ. ఫస్ట్ బ్లూ ఆల్రెడీ పుట్టింది, ఇది సెకండ్ బ్లూ. ఇది నెక్స్ట్ పైన కనపడుతుంది కదా ఆ సింగ్, అది దాని పేరు సింగ్. సో ఇంకా చూసుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడ ఫీమేల్ ఉంది కదా, ఇది ఇదే ఎస్ 73 రింగ్ నెంబరు 73 73. ఐ థింక్ ఇదే అనుకుంటున్నా. బర్డ్ క్లియర్గా ఎస్. దీని బిహేవియర్ అయితే చూసుకోవచ్చు, బిహేవియర్ బట్టి కొన్ని చెప్తా బర్డ్స్. సో ఇది భయపడట్లేదు కాబట్టి ఇదే అనమాట. దీని పేరు బీబీ. వాడి పేరు నేను అలాగే పెట్టుకున్నా, అంటే లేడీ. ఇది బీబీ ఇది. నెక్స్ట్ ఇదైతే బర్డ్ అయితే ఇదైతే బర్డ్ అయితే యంగే. మీరు చూసుకోవచ్చు, పావురం అయితే యంగే, కానీ నేను ఓల్డ్ డర్బీ కింద వేస్తున్నాను. ఈ పావురం అయితే ఓల్డ్ డర్బీ కింద ఎగురుద్ది ఇయర్ అయితే. దీని పేరు అయితే మీరు చూసుకోవచ్చు, హాఫ్ నోస్ అనమాట. దీనికి ముక్కు పగిలిపోయి ఉంటుంది, అవతల వైపు ముక్కు పగిలిపోయి ఉంటుంది. దాని పేరు హాఫ్ నోస్ అని పెట్టుకున్నాను దాని పేరు అయితే. అవండి ఆ బర్డ్ అవండి పైకి ఎక్కింది, క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఆ ముక్కు పగిలిపోయి ఉంటుంది ఇటువైపు. దాని పేరు హాఫ్ నోస్ అనమాట. ఇదైతే రెడ్, చూసుకోండి మీరు, లైట్ రెడ్. దీనికి పేరేం లేదు, దీని కలరే, దీని నేము లైట్ రెడ్ బర్డ్. ఇక్కడ ఈ బర్డ్ అయితే చూసుకోవచ్చు, ఇది గ్రెజిల్ ఫ్యామిలీలోదే, బట్ ఫీమేల్ అయిందనమాట. ఫీమేల్ గ్రెజిల్ బ్లూ అనమాట ఇది. సో నెక్స్ట్ చూసారు కదా క్లియర్గా, బర్డ్ చూడండి ఎలా ఉన్నది అనేది. అంటే మీరు బర్డ్స్ చూస్తారు కదా ఎలా ఉన్నాయన్నవి నేను చూపిస్తున్నాను అనమాట, ఇంకెందుకు కాదు. అంటే ఈ ఇయర్ నేను ఎలాంటివి సెలెక్ట్ చేస్తున్నాను అని మీకు తెలియడం కోసం అంతే. ఇదిగోండి వీడొకడు, ఇదిగోండి వీడు ఎత్తుకాళ్ళ చక్కర చూపించే కదా ఫస్ట్ బర్డ్, దాంట్లో పెయిర్ అనమాట. ఇది ఎత్తుకాళ్ళ బ్లూ బర్డ్ అయితే చాలా పొడుగ్గా ఉంటుంది. చూడండి మీరు, చాలా బాగుంటుంది కూడా, రెడ్ ఐషన్తో చాలా అంటే చాలా బాగుంటుంది. బయట అంటే డే టైం చూస్తే చాలా బాగా క్లియర్గా వస్తుంది, బట్ మనకు అంత టైం లేదు కదా. రేపు మార్నింగ్ వీడియో వస్తుంది, నేను నైట్ రికార్డ్ చేస్తున్నా, అందుకని ఇప్పుడు పెట్టడం అనమాట, రికార్డ్ చేయటం. సో ఇప్పటికి ప్రస్తుతానికైతే యంగ్ బర్డ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు ఓల్డ్ బర్డ్స్ అయితే చూపిస్తాను, చూడొచ్చు మీరు. అయితే ఒక బ్రీడర్ బర్డ్ మీరు చూసుకుంటే, ఇదైతే పావురం, బ్రీడర్ పావురం అనమాట. సో ఇది మనం మన ఇంటి దగ్గర చాలా నీట్గా అలవాటు చేసుకున్నాం. చాలా అంటే చాలా నీట్గా అలవాటు చేసుకున్నాం, చాలా బాగా అలవాటు అయింది కూడా. సో దీనికి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఇయర్ అయితే మనం ఫిక్స్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి కనపడుతుంది కదా, ఇది కూడా బ్రీడర్ బర్డే, దీనికి కూడా ఒక అవకాశం ఇస్తున్నాం ఇయర్. చూద్దాం, దీని తాలూకు ఫ్యామిలీలో మాత్రం రిజల్ట్స్ ఉన్నాయి, బట్ ఇదేం చేస్తుంది అనేది అవకాశం ఇచ్చి చూద్దాం అనమాట. ఈ 2 బర్డ్స్ ఓల్డ్ బర్డ్సే. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే, ఇదిగోండి ఇక్కడ ఒకటి కనపడుతుంది కదా ఒక బర్డ్, అది కూడా ఆ ఓల్డ్ బర్డ్ కింద వెళ్తుంది. అది బాక్సర్, దాని పేరు. వీడి పేరు షార్క్. అది బ్లూ, పేరెంట్ బ్లూ, అది బ్రీడర్ బ్లూ అనమాట, దాని పేరు బ్రీడర్ బ్లూ. నెక్స్ట్ ఇది షార్క్. నెక్స్ట్ ఇది బాక్సర్, చూడొచ్చు మీరు, బాక్సర్. ఇతను బాక్సర్ అనమాట, ఈ బర్డ్ పేరు బాక్సర్ అని పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చి బాక్సర్ ఫీమేల్ ఆ బర్డ్, ఈ షార్క్ వాళ్ళ వైఫ్ అనమాట అది. సో బాక్సర్ ఫీమేల్ ఆ బర్డ్ అయితే చూడండి, అదిగోండి బాక్సర్ ఫీమేల్ అది.
ఈ బర్డ్స్ అయితే యంగ్ బర్డ్సే, కానీ మన దగ్గర రింగులు లేక నేనైతే రింగ్స్ అయితే ఓల్డ్ రింగ్స్ వేయడం జరిగింది, మన పర్సనల్ సీల్స్. సో ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి పర్సనల్ సీల్స్ ఎలా ఉంటుంది, అందుకని చెప్పేసి ఇది ఓల్డ్ బర్డ్ కింద అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఆ బ్యాక్ సైడ్ గ్రెజిల్ ఉంది కదా, బ్యాక్ సైడ్ గ్రెజిల్ చూసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ గ్రెజిల్ కూడా పేరెంట్, ఇయర్ రేస్కి అయితే వెళ్తుంది. క్వీన్ దుబాస్, ఇది క్వీన్ దుబాస్ క్వీన్, దీని నేమ్ వచ్చి నేను పెట్టుకున్నది, అంటే ఇవన్నీ మనం పెట్టుకుని వెళ్ళండి. సో తిన కూడా ఇయర్ అయితే రేస్కి అయితే వెళ్తుంది. కమ్ కమ్ అటు తిరుగు, అలా ఉండు. ఓకే, చూసుకోండి మీరు. చాలా అంటే చాలా బాగుంటుంది, అంటే నా వరకు నేను పర్సనల్గా చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. సో ఇయర్ ఇది యంగ్ బర్డ్ అయితే యంగే, కానీ ఓల్డ్ డర్బీ కింద వెళ్తుంది. ఈ బర్డ్ అయితే ఓల్డ్ డర్బీ కింద వెళ్తుంది. అదిగోండి అది వస్తుంది కదా, అది ఓల్డ్ డర్బీ కింద వెళ్తుంది ఇయర్. నెక్స్ట్ ఇదిగోండి కింగ్ చక్కర్ అనుకోండి, ఇది మేల్, ఇది కింగ్ చక్కర్. దీని నేమ్ వచ్చి మేల్ క్వీన్ అని పెట్టాను, బట్ కింగ్ అని పెట్టుకుందాం బెటర్. ఇది మేల్ కాబట్టి కింగ్ చక్కర్ అని పెట్టుకుందాం. నెక్స్ట్ నేను నిన్నైతే వీడియో అయితే రివీల్ చేయడం జరిగింది ఒక పెయిర్ గురించి. షెడ్ దగ్గర తోటలో ఒక పెయిర్ గురించి నేను వీడియో అయితే చేయడం జరిగింది. అందులో 2 బేబీస్ ఉంటే 2 సెలెక్ట్ చేసాము. బట్ ఏంటి అంటే ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరిని పంపించాలన్న ఉద్దేశంతో దీని తాలూకా ఫుల్ సిస్టర్ని అయితే ఆఫ్ చేసి ఈ ఫీమేల్ని అయితే ఇయర్ ఓల్డ్ కింద అయితే ఫ్లై చేపిద్దాం. సో రిజల్ట్ చూద్దాం, అన్ని ఫ్యామిలీస్ ఒకసారి టచ్ చేసుకు వెళ్ళిపోద్దాం కదా అని చెప్పేసి ఈ బర్డ్ని మాత్రమే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పెయిర్లో ఈ బర్డ్ మాత్రమే. ఇయర్ చెప్పుకుంటే దీని మీద అయితే చాలా అంటే చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే నేను ఎవరికి పెట్టినా ఈ బర్డ్ని 100% దీన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారు. సో అందరూ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం అయితే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాం ఈ బర్డ్ మీద. సో ఈ బర్డ్ ఒకటి రెడ్ కలర్ మేల్ ఉంది కదా, రెడ్ కలర్ మేల్ ఒకటి ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఈ మేల్ ఒకటి లైట్ రెడ్ అని చెప్పా కదా, ఈ మేల్ ఒకటి, ఈ మేల్ ఒకటి, ఇక్కడ ఈ మేల్ ఒకటి. సో చూసుకోవచ్చు బర్డ్స్ తాలూకు షేప్స్ క్వాలిటీ ఎలా ఉందో మీరు ఒకసారి చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, చూసి మీరే చెప్పండి, ఒక కమెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. ఈ బర్డ్ ఇందాలు వెతికాను, దొరకలేదు నాకు. ఈ బర్డ్ ప్లేస్లో వేరే బర్డ్ చూపించాను అనమాట. గ్రెజిల్కి పుట్టిన ఫీమేల్ ఇదే, బ్లూ అని చెప్పా కదా ఇందాకలా, ఆ బర్డ్. ఈ బర్డ్ 2 రింగ్లు వేసి ఉంటుంది. సో ఇయర్ అంటే జస్ట్ షేప్స్ చూపిస్తాను అంతే, ఇంకేం లేదు. బర్డ్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ కూడా రేస్కి అయితే వెళ్తుంది గైస్. బట్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన, ఇప్పుడు నేను పేర్లు ఏవేవైతే చెప్పి ప్రతి ఒక్క బర్డ్ని మీకు చూపించి పరిచయం చేస్తానో కేవలం ఆ బర్డ్స్ మాత్రమే టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. రిమైనింగ్ బర్డ్స్ అన్ని కూడా ఎక్స్ట్రా బర్డ్స్ కింద ఫ్లై అవుతాయి అన్నమాట. బర్డ్ ఉంది కదా, ఈ పొట్టు బర్డ్ మీద అయితే కొంచెం నమ్మకాలు అటు ఇట్లో ఉన్నాయి, కానీ ఈ బర్డ్ తాలూకు ఇది ఒకటి ఇది ఒకటి. ఇందులో సెలెక్ట్ చేసిన బర్డ్స్లో కొంచెం నమ్మకాలు అటు ఇటు ఉన్నా, ఒకవేళ బై ఛాన్స్ స్టాండర్డ్ అయితే మాత్రం చాలా బాగా స్టాండర్డ్ అవుతాయని చెప్పడం జరిగింది. మన బ్రదర్స్ అయితే నేను పెట్టా కదా ఆల్రెడీ, వేరే అన్న అయితే చెప్పడం జరిగింది. సో ఆయన సెలెక్షన్ పరంగా నేను ఒక్క బర్డ్ కూడా చేంజ్ చేయకుండా నేనైతే తీసుకొని వెళ్ళిపోతున్నాను. చూద్దాం ఈ ఇయర్. కొన్ని బర్డ్స్ ACDC అని ముందే చెప్తారు, కొన్ని బర్డ్స్ అయితే పర్లేదు వర్కౌట్ అవుతాయని అయితే చెప్పడం జరిగింది. ఇందులో 24 బర్డ్స్ అయితే ఇదిగోండి మీరు చూసుకోవచ్చు, 24 బర్డ్స్ అయితే సెలెక్ట్ చేస్తాం మనమైతే. సో మీరు చూడొచ్చు ఇదిగోండి 24 బర్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బట్ అందులో 22 బర్డ్సే మనకున్నాయి కాబట్టి ఛాన్స్ ఉంటే రేపు మార్నింగ్ ఏవైనా 2 ఎలిమినేట్ చేస్తాము, 2 బర్డ్స్ని. 24 బర్డ్స్ మనం ప్రజెంట్ సెలెక్షన్ అయితే అయింది. సో ఆ 2 బర్డ్స్ ఏవనేది ఎలిమినేట్ చేసేటప్పుడు నేను షార్ట్ వీడియో అనేది చేస్తాను. సో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన నోటిఫికేషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా పక్కాగా మిస్ అవ్వకుండా వస్తుంది. ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్రతి ఒక్క అప్డేట్ నేను మన క్యాబిన్లో ఇస్తూ ఉంటాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా అన్నా కానీ. సో ఇప్పటివరకు చూసినందుకు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి. సో ఎలిమినేట్ చేసిన బర్డ్స్ నేను రేపు అయితే కవర్ చేస్తాను. ఆ 2 బర్డ్స్ ఒక షార్ట్ వీడియోలో మీకైతే పెడతాను. సో టాటా బై బై గైస్. ఇప్పుడు నైట్ టైం కాబట్టి మీకు బర్డ్స్ అయితే క్లియర్గా కనపడకపోవచ్చు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఒక షార్ట్ వీడియో లాగా ఎడిటింగ్ అయితే చేసి జస్ట్ ఫొటోస్ తీసాను కదా, ఆ ఫొటోస్ అన్నీ నీట్గా సెట్ చేసి ఒక వీడియో రూపంలో షార్ట్ రూపంలో నేనైతే రిలీజ్ చేస్తాను. మీకు ఎవరికైనా చూడాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మన ఛానల్ మిస్టర్ సురేష్ లాఫ్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి జస్ట్ ఫొటోస్ వస్తాయి. జస్ట్ దీంతో పాటుగానే వెంటనే నేను రిలీజ్ అయితే చేస్తాను, 2 ఒకేసారి
రిలీజ్ చేస్తా. ఒకవేళ ఇందులో క్లియర్గా మీకు అర్థం కాకపోయినట్లయితే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో అయినా క్లిక్ చేయండి, లేదంటే మన అకౌంట్లోకి వెళ్ళి జస్ట్ ఫస్ట్ షార్ట్ వీడియో టైప్లో ఉంటుంది అనమాట. ఆ షార్ట్ వీడియోని అయితే క్లిక్ చేయండి. ఆ షార్ట్ వీడియోలో మీకు డే టైమ్ ఫొటోస్ అయితే నేను తీసానని చెప్పా కదా, సో ఆ ఫొటోస్ అయితే వస్తాయి. సో అలా అయినా మీరు చూసి తెలుసుకోవచ్చు, ఓకేనా. అంటే ఇది క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళు అదైతే ఓపెన్ చేయండి. సో చెప్పా కదా 24 బర్డ్స్ అయితే నేనైతే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న 38 బర్డ్స్. సో 1 బర్డ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. కేపీఎస్ లైన్లో ఒక ఫీమేల్ బర్డ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను, ఎందుకంటే అది బై ఛాన్స్ అది పోయినట్లయితే నాకు చాలా ఎక్కువ లాస్ అయితే ఉంటుంది. అంటే అది క్వాలిటీయే కాదని పక్కన పెడితే దాంతోపాటు పుట్టే పిల్లలు మాత్రం చాలా క్వాలిటీగా వస్తున్నాయి. అందుకని చెప్పేసి ముఖ్యంగా ఆ కేపీఎస్ లైన్లో నాకు ముఖ్యంగా జ్ఞాపకార్థంగా గుర్తుగా ఉన్నది కేవలం ఆ ఒక్క బర్డ్, తర్వాత వైట్ హెడ్ అని ఒకటి చెప్పా కదా, ఆ ఒక్క బర్డ్ మాత్రమే, ఆ 2 బర్డ్స్ మాత్రమే నాకు కేపీఎస్ లైన్లో మిగిలే కాబట్టి అదైతే నేను లాస్ అవ్వడం నాకైతే ఇష్టం లేదు. అందుకని చెప్పేసి ఆ బర్డ్స్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం. అందుకని కేవలం 38 పావురాలు అయితే ఇప్పుడు అయ్యాయి మనకి. సో ఆ 38 పావురాల్లో 22 పావురాలు 24 పావురాలు సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఒక 2 బర్డ్స్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ లేసి చెక్ చేసుకొని ఒక 2 బర్డ్స్ అయితే ఎలిమినేట్ చేస్తాను. సో రిమైనింగ్ బర్డ్స్ అన్ని ఎక్స్ట్రా బర్డ్స్ కింద ఫ్లై అవుతాయి అనమాట. అవి ఎక్స్ట్రా బర్డ్స్ కింద మళ్ళీ ఇంకెందుకు ఫ్లై చేయించడం అంటే అది 400 వరకు ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఈ 22 బర్డ్స్ ఎగురుతాయి. 400 దాటినాక ఈ సెలెక్ట్ చేసినట్లో కొన్ని బర్డ్స్ కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. సో ఆ పోయేటప్పుడు ఏం చేస్తానంటే 500లో మళ్ళీ కొత్తగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నా 2 పావురాలన్నీ ఒకవేళ ఒక 30 25 మిగిలాయి అనుకోండి, రిమైనింగ్ అన్ని పోయాయి అనుకోండి, బై ఛాన్స్ పోకూడదని కోరుకుందాం. బట్ బై ఛాన్స్ ఒకవేళ పోతే అప్పుడు రిమైనింగ్ బర్డ్స్ ఇప్పుడు ఏవైతే ఎక్స్ట్రా బర్డ్స్ కింద ఇస్తున్నా కదా ఆ బర్డ్స్లో కూడా అప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఛాన్స్ ఉంటుంది. 500కి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. 500 నుంచి 700 1000 అక్కడి నుంచి అవంతా అటుపక్క అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ 500 లోపు అయితే మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వరు నాకు. అందుకని చెప్పేసి నేను ఈ బర్డ్స్ ఎక్స్ట్రా బర్డ్స్ కూడా ఫ్లై చేయించడానికి గల కారణం. ఒకవేళ బై ఛాన్స్ బడ్జెట్ ఏమన్నా ఎక్కువైతే అవ్వచ్చు, చెప్పలేము. ప్రజెంట్ అయితే ఏం మాట్లాడుకోలేదు కాబట్టి సో 500కి. ఇంకొక అప్డేట్ ఏంటి అంటే చెప్పడం మర్చిపోయాను గైస్, సారీ. ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఒక బ్రదర్వి 6 బర్డ్స్ రిలీజ్ చేశారు కదా, ఒక మన క్లబ్ ఫ్యాన్సీర్ మన తోటి ఫ్యాన్సీర్ 6 బర్డ్స్ అయితే రిలీజ్ చేశారు కదా, ఆయనవి కేవలం 3 బర్డ్స్ మాత్రమే రిటర్న్ రావడం జరిగింది. అది కూడా మేము రిలీజ్ చేసింది 10th కదా మేము రిలీజ్ చేసాము. సో ఈరోజు ఐ థింక్ 13 అనుకుంటా. సో 3 రోజుల తర్వాత వచ్చింది కాబట్టి బర్డ్ స్ట్రెయిన్ అయిపోయింది. అవి 3 వచ్చాయి, 3 ఒక బర్డ్ స్ట్రెయిన్ అయిపోయింది అనమాట, పేరు షాకర్. సో ఒక బర్డ్ స్ట్రెయిన్ అయిపోద్ది కాబట్టి ఇంకా రిమైనింగ్ 2 కూడా నెక్స్ట్ డే వచ్చాయి. అందుకని చెప్పేసి కేవలం 3 బర్డ్సే ఉన్నాయి. 6 బర్డ్స్ పట్టుకుని వస్తే 3 ఫెయిల్ అయ్యాయంట. 3 బర్డ్సే ఉన్నాయి. అంటే ఫెయిల్ మీన్స్ ఇప్పుడు ప్రెజెంట్ రాలేదు. సో ఆ 3 బర్డ్స్తో నేను ఇంకేం వస్తాను, నేను డ్రాప్ అయిపోతాను అన్నట్లు ఆయన అయితే చెప్తున్నాడు. సో ఆ కుర్రోడు అయితే చెప్తున్నాడు. నేనైతే ఒకటే మాట అన్నా గైస్, అది తనకే కాదు మీకే కాదు, మీరు తీసుకున్న మీ చాయిస్ అది. మన దగ్గర పావురాలు ఉన్నాయి, మనం దాన్ని డెవలప్ చేసుకుందామంటే అట్లీస్ట్ ఒక 200 కిలోమీటర్లు అయినా, ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు రిలీజ్ చేసుకోండి. అవి రిలీజ్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 200 రిలీజ్ చేసుకోండి, ఎందుకని మంచిది. రిలీజ్ చేసుకున్న తర్వాత అవి రిటర్న్స్ ఇంటికి వస్తే అప్పుడు మీరు డెవలప్ చేసుకోండి ఆ బ్లడ్ లైన్ని. అంటే తెలియని ఫ్యాన్సీస్ కోసం చెప్తున్నానన్నా, ముఖ్యంగా మీరు తప్పుగా అనుకోవద్దు. సో మీకు కొత్తగా మీరు పెంచి మీరు ఏవో జస్ట్ తీసుకొని అవి పిల్లలు చెప్పి చాలా డెవలప్ చేస్తూ ఉంటారు కదా. సో అవి అట్లీస్ట్ ఏదో బాధపడి ఒక 200 వరకు రిలీజ్ చేసుకోండి. మీరు వెళ్ళకపోతే బై ఛాన్స్ ఎలా వెళ్ళా సరే ఒకే ట్రాక్లో ఒకే సైడ్ మాత్రమే ఇవ్వండి పావురాన్ని. అయితే టోటల్గా ఈస్ట్ సైడ్ ఇవ్వండి, వెస్ట్ సైడ్ ఇవ్వండి, లేదా నార్త్ సైడ్ లేదా సౌత్ సైడ్. అంతేగాని మొత్తం 4 పక్కల కల్తీ అయితే ఎట్టి స్థితిలో చేయొద్దు. కేవలం ఒక్క సైడ్ ఒక డైరెక్షన్ మాత్రమే ఇవ్వండి బర్డ్కి. ఒక దిక్కు మాత్రమే చూపించండి. ఏది చూపించినా ఒక సైడ్ మాత్రమే చూపించండి. రిమైనింగ్ సైడ్ దానికి చూపించి దానికైతే ఇబ్బంది అయితే పెట్టొద్దు దయచేసి. సో ఆ ఫ్యాన్సీర్ అయితే డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నాడు. మేమైతే అన్నాం 200 వరకు చేయొచ్చు కదా, అప్పుడు ఒకవేళ రిటర్న్స్ ఉంటే క్వాలిటీ బర్డ్ నీకు తెలుస్తుంది. లేదు అంటే తను ఏం చేస్తాడు, ఆ 3 పావురాలు ఎలాగో ఇయర్ డ్రాప్ చేస్తున్నాడు కాబట్టి, అంటే ఆఫ్ చేసేస్తున్నాడు కాబట్టి రేస్ చేయకుండా అప్పుడు ఆ 3 పావురాలతో బోల్డ్ అని పిల్లలు చేపించేస్తాడు. బై ఛాన్స్ ఈ ఫెయిల్యూర్స్ అనుకోండి, వీటికి పుట్టేవి ఫెయిల్యూర్స్ అయిపోతాయి అనుకోండి, బై ఛాన్స్ అయిపోయి అనుకోండి, తర్వాత చాలా లాస్ అవుతాడు. బై ఛాన్స్ ఈ 3 యూజ్ చేసుకొని ఒక 10 పిల్లలు పుట్టించాడు అనుకోండి, ఆ 10 పిల్లలు కూడా నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయాయి అనుకోండి. అంటే ఈ ఫెయిల్యూర్స్ అనుకోండి బెస్ట్ ఫెయిల్యూర్స్ అనుకోండి, నేను ఫెయిల్యూర్స్ అని చెప్పట్లా. ఫెయిల్యూర్స్ అయితే ఒకవేళ వీటికి పుట్టే పిల్లలు బై ఛాన్స్ మళ్ళీ అవి కూడా ఫెయిల్యూర్స్ అయితే ఇయర్ ఎలాగూ బాధపడుతున్నాడు. టోటల్గా 3 బర్డ్స్ పోయాయని బాధపడుతుంది ప్రెజెంట్ అయితే. అదే 3 బర్డ్స్
ఇంకా 3 బర్డ్స్ కూడా పోయాయి అనుకోండి, ఇయర్ ఇక్కడతో క్లోజ్ అయిపోద్ది, క్వాలిటీ కాదు కాబట్టి పోయాయి అని ఒక సాటిస్ఫై అయిపోవచ్చు. తను ఇయర్ రేస్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ వీటితో 10 పిల్లలు పుట్టించేస్తాడు. మీరు ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి, 10 పిల్లలు పుట్టించేస్తాడు అనుకుందాం. ఆ 10 పిల్లలు నెక్స్ట్ పోయాయి అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ 10 పిల్లలు పోతే ఇంకా బాధ ఎక్కువ వేస్తుంది కదా. ఇప్పుడు 3 పోయినాక ఇంత బాధపడుతున్నాడు, సో అప్పుడు 10 పోతే ఇంకా ఎక్కువ బాధపడతాడు. కాబట్టి అందుకే చెప్తున్నా మీకు, ఒక 200 రిలీజ్ చేసుకొని మీరు నీట్గా హోమింగ్ ఎబిలిటీ అంతా చెక్ చేసుకొని ఆ తర్వాత బ్రీడింగ్ పెట్టుకోండి బెస్ట్ అని నా ఒపీనియన్. సో పవన్ బ్రదర్ అయితే 13 బర్డ్స్ ఇస్తే 12 బర్డ్స్ అయితే ఆయన సక్సెస్ఫుల్గా రిటర్న్ వచ్చాయి. ఇంకో బర్డ్ రాకపోవడానికి కారణం కూడా అది కొంచెం ఏజ్లో చాలా చిన్నదనమాట. 3.5 months ఆర్ 4 months ఉంటాయి, ఉండకపోవచ్చు, నాకు డౌటే. సో 3.5 to 4 months ఉంటుంది దాని ఏజ్ అయితే. ఆ బేబీ తాలూకు ఏజ్, చిన్నపిల్ల అనమాట. సో ఆ పిల్లని అయితే ట్రై చేద్దాం అనుకున్నారు, బట్ అదైతే ఫెయిల్ అయితే అయ్యింది. సో అది గైస్, మీరు ఒకవేళ ఎవరైనా చూద్దాము అనుకుంటే నేను షార్ట్ వీడియో రూపంలో జస్ట్ నా బర్డ్స్ ఇప్పుడు ఏవేవైతే సెలెక్ట్ చేశాను అవన్నీ జస్ట్ ఫోటో రూపంలో వేస్తాను. మీరు ఎవరైనా చూద్దాం అనుకుంటే జస్ట్ ఫొటోస్ రూపంలో వేస్తాను. అది డే టైం కాబట్టి కొంచెం నీట్గా కనబడతాయి కాబట్టి. ఇందులో కనబడిన వాళ్ళు జస్ట్ డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయండి, లేదు అంటే మీ చాయిస్ అది. మన మిస్టర్ సురేష్ లాఫ్టన్ అకౌంట్లోకి వెళ్ళి జస్ట్ ఫస్ట్లో ఒక వీడియో ఉంటుంది, దీంతో పాటుగా రిలీజ్ చేస్తా. జస్ట్ సో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు గైస్. లవ్ యూ ఆల్. సో కొంచెం సపోర్ట్ చేస్తూ ఎవరైనా ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే చేయండి. ఇంకా దేని గురించి అయినా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకో బెస్ట్ ఏంటి అంటే శనివారం నైట్, నేను మ్యాక్సిమం రేపు శనివారం కదా, సో రేపు నైట్ అంటే ఈ రోజు నైట్ మేము, అంటే నేను శుక్రవారం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా, శనివారం నైట్ బాస్కెటింగ్ అయితే ఉంది 150 km రేస్. సో మన ఇంటికి 136 km వస్తుంది మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా. ఇప్పుడు మన క్యాబిన్ నుంచి, మన బర్డ్స్ క్యాబిన్ నుంచి అక్కడికి 136 km వస్తుంది. రేపు 136 km రేస్ అనమాట. మొన్న 80 km రేస్ అయింది, అంటే ఎయిర్ లైన్ 80, రోడ్ లైన్ 100. సో ఇప్పుడు రోడ్ లైన్ 150+ వస్తుందిలేండి, 150 kilometers దాటే వస్తుంది రోడ్ లైన్ అయితే. ఎయిర్ లైన్ అయితే మాత్రం 136 వస్తుంది. సో అది గైస్, ఎయిర్ లైన్ అంటే ఏంటన్నా, రోడ్ లైన్ అంటే ఏంటి, మీకు ఎవరికైనా డౌట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ లైన్ అంటే అన్న డైరెక్ట్ గాలిలో నుంచి, ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల్ నుంచి ఈ కాలుకి ఉన్న దూరం, ఇది గాలి దూరం. అదే ఇక్కడ నుంచి ఎయిర్ లైన్, రోడ్ లైన్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వచ్చి ఇలా రోడ్ ఇలా ఉంటుంది అనుకోండి, ఇలా రోడ్ ఇలా ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ గాలిలో వెళ్ళిపోలేం కాబట్టి ఇక్కడ నుంచి రోడ్ అంతా తిరుక్కొని ఇలా ఇదంతా తిరుక్కొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే చుట్టూ తిరుక్కొని రావాలి. అదే ఎయిర్ లైన్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేయచ్చు. సో ఎగ్జాంపుల్తో పాటు చెప్పని మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. ఎవరైనా తెలియని వాళ్ళన్నా తెలిస్తే ఓకే, నో ప్రాబ్లం. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనకి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. లవ్ యూ, టాటా, బై బై. ఎవరైనా చూద్దాం అనుకుంటే షార్ట్ వీడియోలోకి వెళ్ళి జస్ట్ ఫొటోస్ రూపంలో వీడియో అయితే చూసేయండి. బై బై.